ఏఐ ఇప్పుడంతా దీందే జమానా ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా మనుషులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ పడుతోంది. మనుషులు రోజుల తరబడి చేసే పనులను రోబో క్షణాల్లో చేసేస్తుంది. దీంతో కొన్నేళ్లు పోతే మనుషులకు రోబోలు పెద్ద ఛాలెంజ్గా మారనున్నాయి. మనుషులకు చేయడానికి పని లేకుండా రోబో చేయనున్నాయి. ఇక ఇదే క్రమంలో ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ హ్యూమనాయిడ్ రోబోల విస్తృతితో భవిష్యత్తులో ఉద్యోగాలు చేయడం అనేది కేవలం ఒక ఆప్షనల్ గా మాత్రమే మారుతుందన్నారు. మనుషులకు చేయడానికి పని లేకపోవడం ఒకవైపు అయితే మరోవైపు డబ్బుకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతుందని మస్క్ జోస్యం చెప్పారు. దీంతో ఏఐను తీసుకుని ఎలాన్ మస్క్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాషింగ్టన్లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎలాన్ మస్క్. అయితే రాబోయే 10-20 ఏళ్లలో మనుషులు చేయడానికి పనులేవి ఉండవని, మస్క్ భవిష్యత్తులో చాలా పనులు ఆప్షనల్గా మారుతాయన్నారు. ప్రస్తుతం మనుషులు స్పోర్ట్స్ ఇంకా వీడియో గేమ్స్ ఎలా ఆడుతున్నారో ఉద్యోగాలు కూడా అదే విధంగా ఉంటాయని మస్క్ అంచనాలు వేస్తూ ఉన్నారు. అంటే మనుషులు తమ అవసరం కోసం కాకుండా కేవలం అభివృద్ధిని బట్టి పనులు చేసే రోజులు రానున్నాయని ఆయన అన్నారు. ఇక ఇలా ఉంటే అతి త్వరలోనే ప్రపంచంలో పేదరికం అనేది ఉండదని, ఏఐ రోబోటిక్స్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తాయని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పేదరికం ఒక సామాజిక సమస్య కాదని, అదొక ఇంజనీరింగ్ సమస్య అని ప్రపంచ కుబేరుడు తన టెక్నికల్ లాంగ్వేజ్తో అభివర్ణించారు. అయితే దీనికి కారణాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏఐ రోబోటిక్స్ ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయని, దీంతో ఆటోమేటిక్గా పేదరికం రాను రాను నామరూపాలు లేకుండా పోతుంది అన్నారు. ఏఐ హ్యూమనాయిడ్ రోబోలు అందరినీ ధనవంతులుగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక హ్యూమనాయిడ్ రోబోల తయారీలో టెస్లా అగ్రగామిగా నిలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేదికపై ఉన్న ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మాట్లాడుతూ ఏఐ వల్ల ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. ఇక ఇలా ఉంటే ఏఐ అంశంపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ బుడగ పగిలితే ప్రతి కంపెనీపై ఆ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెట్టుబడులు పెరుగుతాయని, ఇదో అసాధారణ సందర్భమని, ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ భూమిలో హేతుబద్ధత లేదని అన్నారు. ఒకవేళ ఏఐ విస్ఫోటనం చెందితే దాని ప్రభావం అంతటా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విస్ఫోటనాన్ని ఎదుర్కొనే స్థితిలో తమ కంపెనీ ఉందన్నారు. కానీ వాస్తవానికి ఏ కంపెనీ కూడా ఏఐ ప్రభావానికి లోను కాకుండా ఉండదని అన్నారు. ఆ జాబితాలో తమ సంస్థ కూడా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐతో పోటీ ఉన్న నేపథ్యంలో ఆల్ఫాబెట్కు పెట్టుబడులు రెట్టింపైనట్లు చెప్పారు. ఏఐకి చెందిన సూపర్ చిప్స్ ను ఆల్ఫా సంస్థ డెవలప్ చేస్తుందని తెలిపారు. ఏఐ చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని సుందర్ పిచాయ్ అన్నారు. ఏది ఏమైనా ప్రపంచ మేధావులు చెబుతున్నట్లుగా ఏఐ ప్రభావితమైతే అటు మనుషులపై, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలపై పెద్ద ఎత్తున ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.